గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అందరికీ హ్యాపీ సండే. డ్యూటీలో ఉన్నలకు సండే వస్తే అదేదో పెద్ద ఆనందం. తొందర లేచి బ్రష్ చేసి ఈరోజు పెద్ద ప్లానింగ్ అయితే ఉన్నది. అది ప్లానింగ్ బ్రష్ చేసేసి తొందర రప్ప 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 అంటూ తోమేసిన. ఈరోజు రథసప్తమి సందర్భంగా గుడికైతే వెళ్ళబోతున్నాం. మేము ఫస్ట్ టైం మహారాష్ట్రలోని గుడికైతే విజిట్ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం గుడి. నేను మా బ్రదర్స్ వెళ్తున్నా. కీప్ వాచింగ్. వాటర్ అయితే మరీ కూల్గా ఉన్న వాటర్ అయినా పర్లేదు, చేయాలి స్నానం తప్పదు. సూర్యునికి అయితే పూజ ఎలా చేస్తారో ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అన్నలు ఎలా చేస్తారో చూస్తాను, కానీ సూర్యుడే మాయమైపోయాడు, ఎటు పోయాడో తెలియదు. చలికి సూర్యుడు కూడా వెళ్ళలేడు, మనమే అనుకున్నాం. పూజ అయితే స్టార్ట్ అయింది. ఏదో మంత్రం చదువుతుండు అన్న, ఇంత దూరం వినిపిస్తలేదు. అక్షంతలు వేసుకున్నాడు తొందర పెళ్ళి కావాలని. ఇంకో అన్న కూడా మనసులో చదువుకున్నాడు మంత్రం. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, ఎందుకంటే ఇప్పటివరకు చూడలేదు. అన్నలు ఎలా చేస్తాము. ఇక లాస్ట్కి మనం దిగిపోయినాం. బట్ నాకు మంత్రం రాదు కాబట్టి మామ అనుకున్నాం మనసులో, ఏదో అలా చేసేసాం. దేవుడా, నేను చేసిన తప్పులు మన్నించు మొక్కేసాం. అన్నైతే ఇక ప్రసాదం పెడుతుండు సూర్యదేవునికి. 2 అరటి పండ్లు పెట్టిండు. ఒకటి అడుగు తీయలేడు కానీ ఇక సూర్యునికి పెట్టేసిండు. కానీ సూర్యదేవుడే కనిపిస్తలేడు. దేవుడా తిను. సూర్యుడు మాత్రం ఇంకెళ్తలేడు మా భయంకు. ఏం చేద్దామా అని ప్రసాదం అయితే పెట్టేసాం, 2 అరటి పండ్లు. అయినా వెళ్తలేడు. ఏం తప్పు చేసినాము మరి మేము. మేమైతే వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏమో ఇక గుడికి అయితే అనుకున్నాం, వెళ్తున్నాం. ఇక మెల్లగా రూమ్కి వెళ్ళి అలాగే ఫ్రెండ్స్ తోటి వీడియో కాల్ ఒక 2 నిమిషాలు మాట్లాడి టైం లేదని కట్ చేసి వాడేసా. గుడికి అయితే వెళ్తున్నాం మేము. గుడి మహారాష్ట్రలోని ఫస్ట్ టైం టెంపుల్కి అయితే విజిట్ చేయ వెళ్తున్నాం. చూద్దాం, ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇక బండి మేము ముగ్గురం కూర్చొని అయితే వెళ్తున్నాం. ఇక ఫస్ట్ టైం నా వీడియో ఇది, కానీ అన్న వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసింది. కాకపోతే నాకే భయం ఉండిపోయింది మనసులో. వెళ్తున్నాం. చలి అయితే చలి ఉంది. టైం 6:40 అవుతుంది. రోడ్ పక్కన కూడా గాలికి అయితే ఎంటికలు ఎట్టంటే పోతున్నాయి. రెడీ లాభం లేదనిపించింది గాలికి. గుడి ఒకటి అయితే క్లోజ్ అయిపోయింది, ఇంకా ఓపెన్ చేయలేరు. వెళ్తున్నాం మేము. గుడి వచ్చేది ఏ గుడో తెలియదు. అక్కడ ఒక శనిదేవుడు మందిరం అయితే కనిపించింది, అక్కడికి వెళ్తున్నాం. ఇది మహారాష్ట్రలోని పిపరి అనే ఏరియాలో ఉంటుంది. అంటే మన తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు. శనిదేవునికి అయితే వెళ్తున్నాం, శనిదేవుని గుడిలో. క్లోజ్ ఉంది. అన్న గంట కొట్టినాక నేను కూడా గంట కొట్టినా. శనిదేవుడు మన ఫేవరెట్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను వదిలి అస్సలు శనిదేవుడు ఎప్పుడు నా జేబులో ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ లాగా. అందుకోసం ఎక్కువ మొక్కుకోలు.
అన్న అయితే 50 రూపాయలు వేసిండు, మా జేబులో రూపాయలు లేకుండా. ఇక నెక్స్ట్ ఏడి కానీ నెక్స్ట్ బయలుదేరాము ఇక. ఇప్పుడు నెక్స్ట్ అయితే మన దుర్గాదేవి మందిర్కి అయితే వెళ్తున్నాం మనం. అక్కడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని చెప్పిండ్రు, అయినా సరే వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే చాలా అయింది. ఏదో మూవీస్లో చూసినట్టు కార్స్ అయితే అన్నీ రెడీ ఉన్నాయి. ఎవరైనా గెస్ట్ వస్తుండో హీరో వస్తుండో అనుకున్నాం. ఓ తాత జాగ్రత్త. ఇక వెళ్తున్నాం మేము మెత్తిగా, వచ్చేసాం గుడి కాడికి. అదే గుడి. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. మొన్ననే కొన్న కొత్త చెప్పులు, ఎందుకో భయం అయింది ఉంటాయి రావు ఉంటాయో. వెళ్ళాం. గుడికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. యాక్చువల్ వీడియో తీసుడు కూడా భయమైంది, కానీ మీకోసం తీసిన, మన తల్లి కోసం, దుర్గమ్మ తల్లి. ఇటు మహారాష్ట్రలో ఆల్మోస్ట్ దుర్గాదేవిలే ఎక్కువ ఉంటాయి. ఇటు యాక్చువల్ వీడియో తీయంగా అందరూ మమ్మల్ని చూసుకో, అందుకోసం ఎక్కువ క్లియర్గా తీయాలి. హుండీలో అయితే తీసేసినాం. హుండీలో అయితే ఒక 10 రూపాయలు వేసేసినాం. డబ్బులు ఏం లేవు అందుకే కాబట్టి. అలాగే ప్రసాదం కోసం క్యూలో లైన్లో ఉన్నారు. నేను సందులో వెళ్ళిపోయినా, జరుగు సరుకు అనుకుంటూ దొబ్బుకుంటూ వెళ్ళిపోయినా. అక్కడ పంతులు పంతులకు నమస్తే పెట్టేసినాం. నమస్తే పంతులు సాబ్, ఇటు చూడండి. అయినా చూస్తలేడు సాబ్. బొట్టు పెట్టేసిండు. ప్రసాదం ఈ స్వామి, ప్రసాదం అయితే ఇచ్చేసిండు. ఒక మురుకులు అయితే ఇచ్చిండు ప్రసాదం, మహాభాగ్యం. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. ప్రసాదం అయితే సగం తిన్నాం. చెప్పులు అయితే ఉన్నాయి. చాలా సేఫ్ ఏరియా అనిపించింది మహారాష్ట్ర. ఇక మేమైతే రెడీ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. అయినా మా అన్న హెవీ డ్రైవరు, సందులలో గొంతులలో తిప్పుతాడు. చాలా అంటే చాలా చాలా. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాం. ఇప్పటిలాగా ఒక టెంపుల్ కూడా వెళ్ళాలి, ఫస్ట్ టైం ఈరోజు వెళ్తాం. ఎట్లా మంచిగా జరిగింది. చలి మాత్రం మరి ఘోరంగా ఉంది. ఇంకా ఇది ఫస్ట్ వీడియో. మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తే మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. ఇక సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. అక్కడ ఏం తీసుకుందామని ఈరోజు స్పెషల్. ఈరోజు సండే కానీ నాన్ వెజ్ ఏం కుదరదు, అందుకోసం ఏదైనా పప్పు ఏదైనా కొందామని వచ్చేసాం. గుడిలో బొట్టు అయితే మరీ పెద్దగా పెట్టేసిండు. సూపర్ మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. తొగరప్పు అయితే తీసుకుంటున్నాం. చాలా ఎక్కువ ప్రైస్ ఉంది, తెలంగాణలో చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు సండే ప్లాన్ ఇదే అనుకున్నాం, బాస్మతి తోటి బిర్యానీ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ సండే చూద్దాం. అలా ఒక సెల్ఫీ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. చాక్లెట్లు అస్సలు ఇష్టం ఉంది. ఇక మా అన్న అయితే పే అయితే చేసిండు. ఏది ఉన్నా సరే మా అన్ననే పే చేస్తాడు. వెళ్తున్నాం ఇక. అలా కూరగాయలు తీసుకున్నాం. టమాటో యాక్చువల్లీ తోరప్పు టమాటా కర్రీ ఈరోజు స్పెషల్, ఈరోజు సండే స్పెషల్. ఒక డ్రెస్సింగ్ షాపింగ్ కూడా చేయలేదు ఈసారి. ఇక తీసుకొని అయితే మేము వెళ్తున్నాం.
వెళ్ళేటప్పుడు ఒకటి కొంతమంది అయితే కనిపించారు. ఇది ఏంటా అని చూసినాం. కానీ ఈరోజు మన దుర్గాదేవి పుట్టినరోజు అన్నారు. మరి నర్మదాదేవి అది ర్యాలీ చేస్తున్నారు. ఒకటి ఇది పెద్ద చీర తీసుకున్నారు. అసలు మన తెలంగాణ సైడ్ ఇవైతే ఉన్నాయి. ఇప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాం. యాక్చువల్లీ వీడియో తీస్తే భయమైంది, ఎందుకంటే అందరు నన్నే చూసుకున్నాం. అందుకోసం వీడియో ఎక్కువ సెట్ చేయాలి. మేమైతే ఇక వెళ్తున్నాం. ఇక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక రూమ్ అర్జున్ రెడ్డి బ్యాగ్లను మర్చిపోయాను. పప్పు తీసుకొని అయితే ఉంటున్నాను. ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది గుడిలోకి వెళ్ళి. ఎందుకు ప్రశాంతం అనిపిస్తుంది. అయిన సార్ రూమ్కి వచ్చినాక సండే అని కూడా ఉండదు, మాకైతే డ్యూటీ ఉంటుంది. అలా రూమ్స్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం మేము. ఇక మళ్ళీ ఏం చేద్దామని, ఒక స్పెషల్ ఐటెం చేద్దామని చేస్తున్నాం. ఇది అందరి ఫేవరెట్ ఉంటుంది. ఏం చేస్తున్నానో చూడండి. పాలు బన్ను అంతే. ఈరోజు కాఫీ అయితే చేయబోతున్నాం. అంటే నాకు చేయరాదు, ఇంకో అన్న చేస్తాడు. సన్ రైజ్ కాఫీ. సన్ రైజ్ అంటే నాకు విరాట్ కోహ్లీ గుర్తొచ్చింది. సన్ రైజర్ కాఫీ పొడి అయితే వేసేసింది. అయినా డౌటే ఉంది మాకు, ఎందుకంటే కాఫీ కూడా ఫస్ట్ టైం చెప్తున్నాం. టీ అంటే చేసేయచ్చు, కాఫీ కదా. లాస్ట్కి అయితే అయిపోయింది. దాని మీద పడి అయితే చేసేసినాం. గ్లాస్లో అయితే పోసుకున్నాం. నేను మాత్రం మన గిన్నె, రెండు బన్నులు, ఒక గిన్నె. తీసుకొని అయితే కూర్చున్నాను. నేను ఇక ఎవరు రాని రాకపోయి నేనైతే తినేస్తున్నా. ఇంటికాడ ఉన్నప్పుడు రోజు ఇదే ఉండేది. డ్యూటీకి వచ్చినాక ఒక 1 year తర్వాత ఫస్ట్ టైం తింటున్నా. ఇక టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, డ్యూటీ చేసేటోళ్ళకి ఇవన్నీ తినేంత టైం దొరకదు, చాయ్ చేసుకోలేము. ఇక అట్లా డ్యూటీ అయితే ఇక తినుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక రూమ్కి అయితే వెళ్ళి డోర్ వేసేసి ఇక నా ఆఫీస్ డ్యూటీ అయితే చేసుకోబడుతుంది. ఇక డ్యూటీ సండే కూడా రెస్ట్ లేకుండా డ్యూటీ ఉన్నది. లైఫ్ ఎటు పోతుందో ఏమో అర్థం అవుతలేదు. డబ్బుల కోసం అన్నీ సంపాదించాలి, అన్ని ఇష్టాలను వదులుకోవాలి. ఇక టైం ఏమో 12 అవుతుంది. ఇక ఇంకేం వండుకుంటే మీటింగ్ వండుకునేటోళ్ళం. కానీ ఇక ఆఫీస్ డ్యూటీ చేయాలి. ఇక ఆఫీస్ వర్క్ చేసుకొని హాయిగా రెస్ట్ తీసుకొని పండుకోవాలి. ఇక తప్పదు. ఇక అట్లా ఫోన్ వచ్చింది, కన్నా తిన్నావా అని అనుకోకండి. మా దోస్తు గారు ఫోన్ చేసిండు. అరే మామ అకౌంట్లో ఎన్ని ఉన్నాయని అడిగాడు. 12 రూపాయలు అని చెప్పిన. రైట్, ఫోన్ ఎక్కడ చేసేసింది. ఇక ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఇక 2 hours అయితే అవుతుంది. ఏందబ్బి ఆఫీస్ డ్యూటీ అంటే తలన వస్తుంది. అకౌంట్, లెక్కలు. సండే కూడా రెస్ట్ లేదు మైండ్లో మాత్రం. సండే అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక ఇది నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలా. సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్, సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ.
ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎడిటింగ్లో అవి నాకు రాదు కాబట్టి సింపుల్గా వేసేసిన. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం మీ ముందుకు. సైనింగ్ ఆఫ్. బాయ్.